నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నాకు శ్మశానంలో 6 అడుగుల స్థలం మాత్రమే ఉంది. సొంత ఇల్లు కూడా లేదు. సీరియల్ బ్యూటీ కమెంట్స్. సాధారణంగా సెలబ్రిటీలు టీవీ నటినట్లు అంటే మనకు ఏం గుర్తొస్తుంది? లగ్జరీ కార్లు, కోట్ల విలువైన విల్లాలు, బ్రాండెడ్ దుస్తులు, ఐషారాము జీవితం. అవునా? తెరపై వారు చూసి వాళ్ళ లైఫ్ ఎంత కలర్ఫుల్ గా ఉందో అని సామాన్యులు మురిసిపోతూ ఉంటారు. కానీ ఆ గ్లామర్ ప్రపంచం వెనుక కూడా సాధారణ మనుషుల్లాంటి కష్టాలు, నెరవేరని కలలు, జీవితంపై లోతైన ఆలోచనలు ఉంటాయని నిరూపించింది ఓ బుల్లితెర ముద్దుగుమ్మ. తెలుగులో టాప్ రేటింగ్ లో దూసుకుపోతున్న బ్రహ్మముడి సీరియల్ ద్వారా ప్రతి ఇంటికి పరిచయమైన నటి దీపికా రంగరాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నాకు కోట్ల ఆస్తులు లేవు, చెన్నైలో సొంత ఇల్లు లేదు, చివరికి నాకంటూ మిగిలేది 6 అడుగుల శ్మశాన వాటికే అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరిని కన్నీటి పర్యంతం చేస్తున్నాయి, ఆలోచింపజేస్తున్నాయి. ఇంతకీ ఆమె అంత పెద్ద మాట ఎందుకు అనాల్సి వచ్చింది? ఆ ఇంటర్వ్యూలో అసలు ఏం జరిగింది? ఈ ప్రత్యేక కథనంలో చూస్తాం. బుల్లితెర ప్రేక్షకులను పరిచయం అక్కర్లేని పేరు దీపికా రంగరాజు. ఒరిజినల్ గా చెన్నైకి చెందిన ఈ బ్యూటీ స్టార్ మాలో ప్రసారమయ్యే బ్రహ్మముడి సీరియల్ ద్వారా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తనదైన సహజ సిద్ధమైన నటనతో, క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో చాలా తక్కువ సమయంలోనే తెలుగు ఆడియన్స్ హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. కేవలం సీరియల్స్ మాత్రమే కాదు, బుల్లితెరపై పలు స్పెషల్ ఈవెంట్స్, టాక్ షోలతో తన వాకచుతుర్యంతో, అల్లరితో సందడి చేస్తూ విపరీతమైన ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకుంది. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే ఈ చెన్నై సుందరి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు ఆమె వ్యక్తిత్వంలోని మరో కోణాన్ని బయటపెట్టాయి. ఇటీవల ఒక ప్రైవేట్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీపికా రంగరాజు పాల్గొంది. అందులో యాంకర్ ఆమెను ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. దీపిక, మీకు సడన్ గా ₹1,00,00,000 దొరికితే మీరేం చేస్తారు అని ప్రశ్నించారు. సాధారణంగా ఎవరైనా ఈ ప్రశ్నకు లగ్జరీ కార్లు కొంటామని, బిజినెస్ పెడతామని లేదా ఫారెన్ ట్రిప్స్ వెళ్తామని చెప్తారు. కానీ దీపిక మాత్రం ఎలాంటి దాపరికం లేకుండా ఎంతో నిజాయితీగా సమాధానం ఇచ్చింది. తనకు చెన్నైలో ఒక సొంత ఇల్లు కొనాలనేది చాలా కాలంగా ఉన్న ఒక పెద్ద కళ అని ఆమె చెప్పుకొచ్చింది. తాము ఇంకా అద్దె ఇంట్లోనే ఉంటున్నామని, ఆ ₹1,00,00,000 వస్తే మొదట ఇల్లే కొంటానని ఎమోషనల్ అయ్యింది. ఇంటర్వ్యూలో దీపిక మరింత ముందుకు సాగుతూ జీవితం యొక్క పరమార్థాన్ని, ఈ సృష్టిలోని శాశ్వత సత్యాన్ని చాలా సరళంగా వివరించింది. ఆ మాటలు విన్న యాంకర్ తో పాటు నెటిజన్లు సైతం షాక్ కు గురయ్యారు. దీపికా రంగరాజు మాటల్లోనే ఏం చెప్పిందంటే, ప్రస్తుతానికి నాకు చెన్నైలోని ఎలాంటి సొంత స్థలం లేదు, ఇల్లు కానీ లేవు. కానీ ఈ ప్రపంచంలో మనం పుట్టినప్పుడే భగవంతుడు లేదా ప్రభుత్వం మనకంటూ ఒక స్థలాన్ని కేటాయిస్తుంది. అది మరేదో కాదు, మనం చనిపోయిన తర్వాత శ్మశాన వాటికలో లభించే ఆ 6 అడుగుల స్థలం మాత్రమే. నేను కోట్లలో సంపాదించడం లేదు, లక్షలోనే సంపాదిస్తున్నాను. కానీ మనిషి బ్రతుకున్నంత కాలం ఎన్ని ఆస్తులు సంపాదించినా, ఎన్ని కలలు కన్నా, చివరికి శాశ్వతంగా మనకంటూ మిగిలేది ఆ 6 అడుగుల నీలం మాత్రమే అని చెప్పుకొచ్చారు. సాధారణంగా పాపులారిటీ రాగానే కొందరిలో అహంకారం పెరుగుతుంది. కానీ దీపిక మాత్రం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే తత్వానికి నిదర్శనంగా నిలిచింది. తనకు ఈ రోజు ఉన్న క్రేజ్, గుర్తింపు అంతా బ్రహ్మముడి సీరియల్ వల్లే వచ్చిందని ఆమె చాలా గర్వంగా, కృతజ్ఞతతో చెప్పుకొచ్చింది. తెలుగు ప్రేక్షకులు తనపై చూపిస్తున్న ఆధార భావనానికి ఆమె చేతులెత్తి నమస్కరించింది. ఈ పాపులారిటీ ఉన్నంత మాత్రాన తనేదో సామాన్యుల కంటే గొప్పదని కాదని, అందరిలాగే తను కూడా ఒక సాధారణ మనిషిని మరోసారి నిరూపించుకుంది. ఇక చూసారుగా ఎంతటి లోతైన ఆలోచన. మనిషి బ్రతుకున్నంత కాలం నాది నాది అని కొట్టుకుంటూ ఉంటారు, ఆస్తులు కూడా పెడతాడు, అహంకారంతో పక్కవారిని తొక్కేయాలని చూస్తారు. కానీ చివరికి పోయేటప్పుడు వెంట వచ్చేది ఏమీ లేదు, మిగిలేది 6 అడుగుల మట్టి మాత్రమే అని జీవిత సత్యాన్ని దీపిక అంత చిన్న వయసులోనే గ్రహించి అంత నిజాయితీగా చెప్పడం నిజంగా గ్రేట్. ఈ ఇంటర్వ్యూ క్లిప్స్ సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ వేదికలపై తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో చూసిన తర్వాత నెటిజన్లు దీపికపై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అంటే ఇదే. సెలబ్రిటీలు లగ్జరీ లైఫ్ వెనుక ఇంతటి సాధారణ మానవత్వం ఉంటుందా? దీపిక, నువ్వు కేవలం నటివి మాత్రమే కాదు, మంచి వ్యక్తిత్వం ఉన్నదానివి అంటూ హృదయానికి హత్తుకునే కామెంట్స్ పెడుతున్నారు. నేటి ఆధునిక ప్రపంచంలో డబ్బు, హోదా వెనుక పరిగెత్తే యువతకు దీపిక మాటలు ఒక ఐ ఓపెనర్ అని చెప్పొచ్చు. జీవితంలో ఆస్తుల కంటే, అంతస్తుల కంటే మనశ్శాంతి, బంధాలు, మనం సంపాదించుకునే మంచి పేరు ఎంత ముఖ్యమో ఆమె గుర్తు చేసింది. గ్లామర్ ఫీల్డ్ లో ఉంటూ కూడా ఇంత ప్రాక్టికల్ గా, మెచ్యూర్డ్ గా మాట్లాడడం సామాన్యులపై విషయం కాదు. ఈ చెన్నై సుందరి ఇల్లు కొనాలనే తన కల్ని త్వరలోనే నెరవేర్చుకోవాలని, బుల్లితెరపై మరిన్ని విజయాలు అందుకోవాలని మనము కోరుకుందాం. సో ఇది బ్రహ్మముడి ఫేమ్ దీపికా రంగరాజ్ ఇంటర్వ్యూ సారాంశం. ఆమె మాటలు విన్న తర్వాత మీకేమనిపించింది?
మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాండి ఓకే టీవీ.